హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగతేజ. ప్రస్తుతానికి మన ఎదురుగుండా ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే అలనాటి అందాల నటి ఇప్పటి ఎవరు మర్చిపోలేనటువంటి యాక్ట్రెసెస్ అనమాట. కరాటే కళ్యాణ్ గారు అంటే ఎవరికి మర్చిపోలేరు రావండి. అన్ని విధాలుగా అన్ని రంగాలలో అంటే నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడు కనపడుతూ ఉంటారు. సో ఆవిడ మన ముందు ఉన్నారు. ప్రస్తుత అంశాల మీద మాట్లాడడమే కాకుండా ఆవిడ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఎప్పుడో ఒకసారి చేసాం, మళ్ళీ ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉందా మేడం? బాగానే ఉంది. కొంచెం ఏం లేదు, ఎండలకి డిహైడ్రేషన్ అట్లా అయింది, అంతకు మించి ఇంకేం లేదు. బాగానే ఉంటాను, అంత హెల్తీగా ఉన్నారు ఎప్పుడు అంతే. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారా, సినిమాలు చేస్తున్నారా? ఇప్పుడు ఏవి చేయట్లేదు. ఎందుకు? సోషల్ సర్వీస్ చేస్తున్నాను కదా, అవన్నీ అయిపోయి దూరం అయిపోయి. ఇవి చేస్తే అవి చేయలేము, అవి చేస్తే ఇవి చేయలేము. వీటికి టైం అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు వచ్చినా, ఏదైనా అవసరమైనా ఎవరికైనా హెల్ప్ అన్నా, లేకపోతే ఏదన్నా సామాజిక స్పృహతో ఏదైనా స్పందించినా అనే ఆ మాటలు అనే తిట్లు మనం చేసే కష్టం ఎవరికి కనిపించదు. నా వృత్తి కూడా పక్కకి వెళ్ళిపోయింది ఒక టైంలో. ఇప్పుడు ఇలాంటి వాటిలో పడి కొన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ చేయాలి. ఇంతవరకు చేయలేదు, మళ్ళీ తర్వాత వీటితో బిజీగానే ఉన్నాను, రాజకీయాలని అవన్నీ. మేడం మీరు ఇంత మంచి సౌహృదమైనటువంటి హృదయంతో మంచి పనులు చేయాలని ముందుకు వచ్చి 10 మందికి సేవ చేయాలనే సంకల్పంతో, కానీ ఎందుకు నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది కొన్ని సందర్భాలలో? అంటే మీ మీద ఎలిగేషన్స్ రావడం కానీ ఏం ఎలిగేషన్స్? అవి వేసేవాడంతా ఎలిగేషన్ అని నువ్వే చెప్తున్నావు. యాక్సెప్ట్ చేస్తారా ఎలిగేషన్ అంటున్నా? కాదు, ఎలిగేషన్ అనేదాన్ని ఇంకా అక్కడే అర్థమైపోయింది. ఇంకా అది ఎలిగేషన్ వేసుకునేవాడు వాడు వేసేది వేస్తూనే ఉంటాడు. ఆ బురదను మనం ఎందుకు పూసుకోవటం? మనకేం అవసరం? వాడు వేస్తే వాడికి సరదా, వాడికి పని పట్టలేదు, ఏదో ఒకళ్ళు కెలకాలి, ఏదో ఒకటి అనాలి అంటాడు వాడు. అనుకుని నాకేం సంబంధం? నాకు సంబంధం లేదు. నేను ఇవ్వాల్సినంత వరకు క్లారిటీ ఇచ్చేస్తాను, అయిపోయింది, అక్కడితే వదిలేస్తాను. స్టేషన్లకి వెళ్ళడము, కోర్టుల చుట్టూ మీకు ఒక శ్రమ కదా, అది వృధా శ్రమ. అంటే స్టేషన్కి వెళ్ళడం అంటే నాకు అది రాసి పెట్టున్నప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా, నన్ను స్టేషన్ తీసుకెళ్తారు. విధి రాత, మనం ఏం చేయలేం, నమ్మాలి. ఇంకోటి అలాగే కోర్టుకి మనకి సంబంధం లేకుండా కొన్ని కేసులు ఇరుక్కుంటాం. అది ఒక కేసు ఒకటి ఉంది నాకే ఇప్పటికీ ఫన్నీ కేసు. అది ఫన్నీ కేసు అంటే ఫేస్బుక్లో ఒక అమ్మాయి చనిపోతే మన బిఎన్ రెడ్డి దగ్గర, మీకు అందరికీ తెలుసు, సెన్సేషనల్, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు అక్కడ, డిప్యూటీ సీఎం, ప్రతి ఒక్కరూ మాట్లాడారు అమ్మాయి కోసం, ప్రతి మీడియా ఛానల్స్ ప్రతిదీ వదలగొట్టారు. 1 వీక్ అదే పని మనకి అందరికి. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ పాప పేరు బయటికి చెప్పానట. నా మీద కేసు ఎలా పెట్టాలో తెలియక నా ప్రత్యర్థులు, నా మీద కోపంగా ఉన్న హిందుత్వవాదుల మనుషులు, ఒకడు పనికిరాని వెధవ, ఆ వెధవ వచ్చి మొత్తం ఫేస్బుక్ అంతా వెతికితే ఆ పోస్ట్ కనబడ్డది. ఆ పోస్ట్లో పేరు మెన్షన్ చేసి అమ్మాయి పేరు పెడితేనంట అది ఫోక్సో అంట. నాకు తెలియదు, ఆ చట్టంలో ఉందట, పెట్టకూడదు పేరు బయటపడి. కోర్టుకి అవన్నీ అనవసరం కదా, కనిపించిందే. అయినా సరే పోలీసుల దగ్గరికి వెళ్ళి తిరిగితే ఏం కేసు అయ్యేది? అమ్మాయి పోస్ట్ పెట్టింది, కేసు పెట్టండి అంటున్నావు, ఇదేం పద్ధతి? అమ్మాయి గురించి బాధపడుతూ అయ్యో పాపం నిన్ను కాపాడుకోలేము పాప చిట్టి తల్లి అని పెట్టింది. అంత మంచిగా పోస్ట్ పెడితే నువ్వేందా ఎట్లా అంటున్నావు అని అడిగితే, వాడు కేసు పెడతారా పెట్టనా అని అడిగాడంట. ఎక్కడ వాడు ఉండేది ఈ ఊర్లో కాదు, వాడికి సొంత ఇల్లు లేదు, సొంత ఎక్కడ వాడికి అడ్రస్ లేదు, అడ్రస్ లేని వెధవ ఒక విధంగా. వాడు పెడితే మళ్ళీ మాతోనే తిరిగి మాకు తిన్నంటి వాసాలు లెక్క పెట్టే వెధవ. వాడు ఏం చేయాలో తెలియక ఎవరో ఫ్రెండ్ ఇంట్లో అడ్రస్ పెట్టి జగద్గిరి గుట్ట పిఎస్లో కోర్టుకి వెళ్ళి కోర్టులోంచి కేసేసి చాలామంది కలిపి నా మీద పకడ్బందీగా నన్ను ఇరికించాలంటే ఏం దొరకట్లేదు. సో పకడ్బందీగా ప్లాన్ చేసి కోర్టుకి వెళ్ళి కోర్టు రిఫర్డ్ కేసు తీసుకొచ్చి ఫోక్సో చట్టం కింద నా మీద కేసు పెట్టారయ్యా. ఇప్పుడు నేను 2 సార్లు ఒక్కటిపల్లి కోర్టుకి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు మేడం అడుగుతున్నారు. పరువు పోతుంది ప్రతిసారి. ఏంటి ఎందుకు వచ్చారంటే నేనే దొంగలాగా వెళ్ళి ఇలా నిలబడుతున్నాను కోర్టులో. అసలు నా తప్పు ఏమైనా ఉందా? ఇందులో ఒక మాట చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ తెలియక పెట్టాను. అంటే మీరు ఫేస్బుక్లో పేరల్ రాస్తూ ఉంటారు, దేని గురించి అయినా అది మీకు తిరిగి అంటే అది కాదు. ఆ అమ్మాయి గురించి ఒక సమాజంలో ఒక ఆడపిల్లని చంపేస్తే, రేప్ చేసి ఒక చాపలో చుట్టి పడేస్తే వాడు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని పెయిన్తో ఒక ఆడపిల్లగా నా ఆవేదన వ్యక్తం చేశా. అది తప్పు, ఆవిడ పేరు పెట్టాను, అది నాకు తెలియదు. నాకు తెలిస్తే పెట్టనుగా, ఇప్పుడు తెలిసింది, ముందు చట్టం తెలియదు కాబట్టి పెట్టేశాను. తను తప్పు అయితే నాకు తెలియక చేసింది తప్పది. అయినా సరే అది నేను పెట్టానా ఇంకెవరు పెట్టారు, లేకపోతే నా హ్యాండిల్లో ఆ టైంలో మా తమ్ముళ్ళు వాడతారు, లేకపోతే ఇంకెవరు వాడతారు. సరే నేను ఏదైనా పోస్ట్ పెట్టలేకపోతే వాళ్ళకి ఇచ్చేసాను, ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు నేనన్నా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే నేను వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలియక చేశారు. పోనీ చేసినప్పుడు
దాని మీద నేను కేసు ఇప్పుడు తిరుగుతున్నాను. సో అప్పుడు ఇప్పుడు ఉంది కేసు, ఇప్పుడు మళ్ళీ నాకు వేస్తూనే ఉంటారు, నేను తిరుగుతూనే ఉన్నాను. అంటే నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, ఇదా నా పరిస్థితి ప్రతిసారి. ఇప్పుడు 2వ తారీఖున 3వ తారీఖున రమ్మని చెప్పి మొన్న చెప్పారు. మనం చేసిన తప్పే, నువ్వు సింపుల్గా ఇది సిల్లీ కేసు కాదా అంటే, నాకు తెలియకుండా సంబంధం లేకుండా ఇరుక్కోలేదా అంటే దారిని లేదని తీసుకొచ్చి రాసుకొని పూసుకొని కంపెనీ నెత్తి మీద వేసుకున్నట్టు అయింది. సేమ్ ఇప్పుడు అదే నా పరిస్థితి, చాలా వాటిలో అదే పరిస్థితి. కాబట్టి మంచికి రోజులు లేవమ్మా. మనం మంచిగా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడితే శత్రువులు తయారైపోతూ ఉంటారు. శత్రువు ఫ్యాక్టరీ తయారవుతుంటుంది. ఒకటి కూడా కాదు, ఫ్యాక్టరీ. మన వెనకాల మనకు తెలియకుండా వెనకాల మాట్లాడుతూ మన ముందు నవ్వుతూ అన్నవాడే వెనకాల గోతులు తవ్వుతూ వెనక బ్యాక్ స్టాబింగ్ చేస్తూ చాలా 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 ఉంటాయి. అది మనం ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. నేను ఎక్కువ ఫేస్ చేస్తాను. యథార్థవాది లోక విరోధి. సో నేనేమంటానంటే, నేను అందరినీ మెప్పించలేను, అందరినీ ఒప్పించలేను, అందరినీ అన్ని విధాలుగా నేనేమి చేయలేను. సో జరిగిపోతుంది, జరుగుతూనే ఉంటుంది. నాది ఇవే తీసుకున్నానా ఆ దారిలో వెళ్తుంటాను నేను. పక్కదారులు, అడుదారులు, ఆ దారి ఈ దారి, మళ్ళీ యూటర్న్లు అన్నీ ఉండవు మనకి. వెళ్ళటమే. తప్పు చేశానా ఒప్పుకుంటాను, తప్పు లేదా కామ్గా ఉంటాను, అంతే. మేడం, మీరు భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి. భరతనాట్యం చాలా బాగా నాట్యం చేస్తారు. దానితో పాటుగా కరాటీలో కూడా మంచి ప్రావీణ్యం పొందిన వ్యక్తి. ఆ తర్వాత సినిమాల్లో చేయాలి, సినిమాలలో రాణించాలని ఒక మంచి ఉద్దేశంతో అందరిని మెప్పించాలి, అభిమానుల్ని చేకూర్చుకోవాలి అనే దాంట్లో మీరు సినిమా రంగంలోకి వచ్చారు. సినిమా అంటే పూర్తి స్థాయిలో ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే అక్కడ నుంచి బ్యాటరీ మార్క్ స్టార్ట్ అవ్వడం, అక్కడ నుంచి ఆఫర్లు తగ్గడము ఏదో జరుగుతూ ఉంటుంది. మరి మీరు ఆ జాగ్రత్త ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే డైరెక్ట్గానే అడుగుతున్నాను. అంటే సినిమాల్లో నటించాలనే తాపత్రయం ఉన్నప్పుడు సినిమా మీద ఫోకస్ చేయకుండా వేరే వాటి మీద, అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా కేసు అయింది కదా మీకు, అలాగా అటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడము, దాని గురించి మీరు మాట్లాడడము, నాది అనుకునే మీ ఆలోచన మీది కాదు, ఇది మాది అనుకునే వాళ్ళ ఆలోచనకు కొంచెం పొందన కుదరలేదు కదా. సినిమా ఇండస్ట్రీలో నా తిండి నేను తింటాను, నా కట్టుబట్ట నేను కట్టుకుంటున్నాను, నేను ఎవరికి పెట్టను, నేను నా ఇల్లు నా సంసారం నాదే అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ. నేను అలాగే స్టార్టింగ్లో కొంతకాలం నేను అన్నీ చూస్తుండేదాన్ని. నేను ఎందులో చేతులు పెట్టలేదు, ఎందులో వేలు పెట్టలేదు. కొంతకాలం తర్వాత నేను తట్టుకోలేను. మరీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కృష్ణుడి గురించి ఒకడు ఎవడో కామెంట్ చేస్తే, ఒక పాస్టర్, అక్కడ స్టార్ట్ అయింది నాకు బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నేను కేసులు వేయడం, అక్కడి నుంచి నేను ఫైట్ చేయడం, అక్కడి నుంచి మొదలైంది. ఆ మొదలవడం ఒక ఆవిడ ఎవరో ఇండస్ట్రీ మీద మాట్లాడిన తర్వాత నుంచి అది పెద్దదైంది. అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చింది. సో నేను వెళ్ళలేదు, వెళ్ళబడ్డాను. వెళ్ళిన తర్వాత స్టాండ్ అయిపోయాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఇండస్ట్రీలో ఎవరో తొక్కేస్తారనో, ఎవరో ఏదో చేస్తారనో, నాకేమీ లేకపోతే బతకలేనను నేను కూడా చాలాసార్లు ఆలోచిస్తాను. ఎలా ఏం చేస్తాం, ఏదైనా చెయ్యాలి, ఏంటిది మనం ఎంతకాలం అందరిలాగే ఆలోచిస్తాను. బట్ మళ్ళీ పుంజుకున్న వేగంతో మళ్ళీ ముందుకెళ్తాను. నేను ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా కూర్చోాలనుకోను. నాకు ఇవ్వరు ఆ సినిమాలు మానేనివ్వండి, వాళ్ళే ఒక మంచి నటిని కోల్పోతారు, ప్రజలు ఆదరించే ఒక నటి. నేను సినిమాల్లోకి చెయ్యాలని రాలేదు. నన్ను వేరే వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో బాండ్ రాయమంటే నేను రాయనని తోసేసి, అప్పుడు కూడా వాళ్ళతో ఫైట్ చేసి బయటికి వెళ్ళి 600 రూపాయలు రూమ్ రెంట్లో, ఒక తార్నాకాల రూమ్ రెంట్ తీసుకొని, తర్వాత రోజు నేను ట్రావెలింగ్ చేసి, ఏది మనం స్కూటీ నా ఊర్లో ఉంటే తెచ్చుకొని, అక్కడి నుంచి నేను మా ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు పద్మాలయ స్టూడియోస్ తార్నాక అలా తిరిగితే అక్కడ ఎక్కువ అయ్యేవి. పద్మాలయ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్లో అయ్యేవి, అప్పుడు నానక్రామ్ గూడలో అయ్యేవి. అవన్నిటికీ నేను వెనక తిరిగి 4 రోజులు వెళ్ళి కనిపించినందుకు ఒక 2-3 వేషాలు వస్తే, అక్కడి నుంచి అలా ఈ పిల్ల చాలా మంచి టాలెంటెడే, బాగా చేస్తుంది అని చెప్పేసి అన్నట్టు అలా తొందరగా నాకు పేరు వచ్చింది. నేను గట్టిగా, నేను నిజాయితీగా కచ్చిగా అలాగే ఉన్నాను. సినిమా ఆర్టిస్ట్ అయిపోదాం రాలే, నేను సింగర్ అవుదాం అనుకున్నాను, ఆర్టిస్ట్ అయ్యాను. సో నాకు ఇంట్రెస్ట్ అంటే వచ్చిన తర్వాత నేను సింగర్ నాకు మామూలుగా నాకేం తెలుసు అన్నది నాకు తెలుసు కదా, నేను పాటలు పాడగలను, బాగా వస్తుంది అని ఫీల్ అయ్యాను తప్ప సినిమా నటిస్తానో లేదో అని భయం ఉండేది. కానీ నాకు హరికథ, ఈ నాటకాలు వేయటం, ఇవన్నీ కరాటే కాంపిటీషన్స్ వెళ్ళడం, వాటి వల్ల ధైర్యంతో పాటుగా స్టేజ్ ఫియర్ లేదు. సో నేను తొందరగా షైన్ అయ్యాను. అంతేగాని మనం ఎప్పుడు ఎవరికి ఇది చేసి కాళ్ళు పట్టి ఒత్తి బతిమాలి అలా లేదు. అలాగే ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వకపోతారా, నన్ను తొక్కుతున్నారా, భగవంతుడు ఇష్టం. నేను ఇవ్వకపోతే మానేని, నా ఆర్ట్ ఫామ్ నాకు ఉంది, నేను పాడుకుంటాను, నేను చేసుకుంటాను.
లేదా నా తమ్ముడు నేను మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ మేము కలిసి చిన్న చిన్న వెబ్ సిరీస్ తీసుకుంటాం, లేకపోతే సినిమాలు తీసుకుంటాం. ఎవరో ఇచ్చేది మనం చేద్దాం. మనకు అంత నాలెడ్జ్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, మనకి ఎలా చేయాలో తెలుసు, ఏ వే ఆఫ్ అప్రోచ్ తెలుసు, ఏ విధంగా చేస్తే బాగుంటుందో. నేను స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. మేబీ ఎనీ టైం అది ఓటీటీ ఫిల్మ్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫిల్మ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవార్డ్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నా ప్లాన్ అది. నాకు ఎవరు ఇవ్వకపోయినా భగవంతుడు ఇస్తున్నాడు అవకాశం, అంతే. అంటే మీరు అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యారు, అంతే ఫాస్ట్ షైన్ అయ్యారు, అంతే ఫాస్ట్ డౌన్ఫాల్ కూడా అయ్యారు. డౌన్ ఎక్కడ అయ్యాను? నీకు డౌన్ అయితే ఈరోజు నన్ను ఎందుకు పిలుస్తావు నువ్వు? నాకంటూ ఒక మార్క్ వేసుకున్నాను. అబ్బా అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్, బాబీ అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్, పుల్లం అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్. ఒక ఎన్టీఆర్ సినిమా ఆది ఫస్ట్ సినిమా చూస్తే దానిలో వాటర్ వేస్తుంటే ఫస్ట్ గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్, పుల్లమ్మగా కరాటే కళ్యాణ్, రాజాదిరి గేట్లో పని మనిషిగా కరాటే కళ్యాణ్. మీకు ఎన్ని సినిమాలు చూపించాలి? ఒక వ్యాంప్, ఒక పిఏగా గర్ల్ ఫ్రెండ్లో అలీ గారి పక్కన ఒక కరాటే కళ్యాణ్, ఒక లీలామాల్ సెంటర్లో పని మనిషిగా. ఎన్ని సినిమాలు చెప్పాలి మీకు? నేను ఇన్ని సినిమాల్లో నేను ఇంత చేసి నేను ఇంత ఇది తెచ్చుకున్న తర్వాత ఈ 100 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని పేజీల్లో ఒక పేజీలో నాకు ఒక మూల చోటు ఉంది. నా మార్క్ ఎవరో వేయలేదు, నా మార్క్ నేను వేసుకున్నాను. కొంతమంది ఉంటారు కదా కమెడియన్స్, వాళ్ళ లిస్టులోనూ ఒక వ్యాంపుల్ లిస్ట్లో ఏ విధంగా తీసుకున్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్లో నేను కూడా ఉన్నాను. సో నా లిస్టులో నేను ఉండడం నాకు సంతోషం. తెలుగు సినీ కళామతలకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను వాళ్ళు డౌన్ఫాల్ అవ్వడం ఏం లేదు. ఓకే, ఈ డోర్ మూసి ఇంకో డోర్ తెరుస్తాడు. ఎప్పుడైనా అలా నేను వెళ్తాను, పాజిటివ్ థింకింగ్. ఈరోజు నేను ఆర్టిస్ట్గా చేయట్లేదంటే నా మార్క్ నేనే బీట్ చేయాలి. నా మార్క్ మళ్ళీ దిగువ పడిపోతే ఎందుకు నేను యాక్ట్ చేసి? సో నేను అది చేయట్లేదు. ఇప్పుడు నా మార్క్ నేను స్టాండ్ చేసుకున్నాను. మేడం, మీరు ఇలాగా అంటే వేరే వేలోకి వెళ్ళడం కానీ, అంటే ఆలోచన పరంగా వేరే వేలోకి వెళ్ళడం కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న వ్యసనాలు వాటికి మీరు అలవాటు అవ్వడానికి వేరే వాళ్ళ ప్రోత్సాహకారం ఏమన్నా ఉందా, బలవంతం ఏమన్నా ఉన్నదా? ఏం చేస్తున్నాం అంటే ప్యాకెట్ అప్పుడు ఒక ఇష్యూ జరిగింది కదా, అది ఇప్పుడు ఎందుకు? అది నాకే గుర్తులేదు. ఆయన ఇంకోటి ఏంటంటే అది వ్యసనం అని కాదు. వ్యసనం ఎట్లా అవుతుంది? అది వ్యసనం అంటే వ్యసనమే, కాకపోతే దాన్ని పట్టుకుంటే వ్యసనం, వదిలేస్తే వ్యసనం అవుతుంది. మీరు వదిలేశారు? ఎప్పుడు వదిలేశారు? వదిలేసిన తర్వాత అది వ్యసనం అనరు దాన్ని. అది ఆ టైంలో మనకి ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకునేది. సో ఫ్రెండ్స్ నలుగురు కలిసి అనుకుంటే వాళ్ళు ప్లాన్ చేశారు, నన్ను పిలిచారు, అంతవరకే. అది అక్కడతో అయిపోయింది. కేసు కూడా లేదు. ఇప్పుడు అనవసరం మాట్లాడడం. బలవంతం పెట్టారు? అలా బలవంతం పెట్టరు. ఇష్టంగానే ఎవరైనా ఇష్టంగానే వెళ్తారు. లేకపోతే పిలిస్తే, ఇప్పుడు నువ్వు పిలిచావమ్మా, నువ్వు నాకు తెలుసు అనుకో, నాకు తెచ్చి పిలిచాడు, ఆయన ఇంటర్వ్యూకి వచ్చాను, అలాగే అక్కడ అందరూ ఉన్నారు అనుకో, పిలిస్తే సో మన వాళ్ళు అందరూ ఉన్నారు, సరే హాయ్ చెప్పొద్దామని అని వెళ్తాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరుగా ఉంటే అదేమి పెద్ద అని పెద్ద నష్టం అయిపోయి కేసు కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడరు, మీరెందుకు అన్ని మాట్లాడతారు, ఇంకా ఇండస్ట్రీలో ఎవరు పని లేదు, మీరే అన్నిట్లో దూరుతారు అంటున్నారు కదా. అలా అంటే ఈరోజు మనం కొంతమంది పేర్లు మన పుస్తకాల్లో లిఖించబడి, కొంతమంది కొన్ని విషయాల్లో త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మన స్వాతంత్రం దగ్గర నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోకపోతే ఏ పని జరగదు. సో నేను సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం, సోషల్ కాజెస్ కోసం ఎవడు చెప్తే పోనీ నాకుంది కదా రెస్పాన్సిబిలిటీ అని నేను ముందుకు వచ్చి తిట్టించుకుంటున్నాను. అది నా కర్మ. నేను ప్రజల కోసం చేస్తుంటే ప్రజలకు అది అర్థం కాక అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. నన్ను పెగుడేవాళ్ళు ఉంటారు, తెగడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి పార్టీల పరంగా వెళ్తే పార్టీలు వేరువేరుగా అయిపోయి తిట్టేసేవాళ్ళు ఉంటారు. ఇష్యూ పరంగా వెళ్తే ఎప్పుడు విక్టిమ్కి వాళ్ళు ఎంత తప్పు చేసినా అటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇటువైపు తిట్టేవాళ్ళు ఉంటారు. సో మనం అన్ని బేరీజ్ వేసుకొని నేను చేస్తున్న పని కరెక్టా కాదా నా ఆత్మవిమర్శ చేసుకొని గుండె మీద చేసుకొని నేను కరెక్ట్ చేస్తున్నాను అని నాకు మనసు చెప్తా చూడు, బుర్ర చెప్తుంది, బుర్రలోంచి వస్తుంది కదా ఒకటి తెలుస్తుంది మనకి ఇండికేషన్. అది మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఎవరో అనుకుంటారంటే అనుకునేవాడు 100 అంటాడు, బురద వేసేవాడు 100 వేస్తాడు. ఆడెవడి కోసం నేను బతకట్లే, వాడెవడు నాకు తిండి పెట్టట్లే, వాడెవడు నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూడడు. నా లైఫ్, నా ఫుడ్డు, నా సంపాదన, నా కష్టం, నా ఏదైనా ఇండస్ట్రీ అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, ఏదైనా నా సొంతంగా నేను బిల్డ్ చేసుకున్న నా ఫేమ్ అనుకోండి. ఇప్పుడు మంచో చెడో ఏదో విధంగా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నా పొగిడేవాళ్ళు కూడా అంతే ఉన్నారుగా. పొగిడేవాళ్ళు ఉన్నారు. నాకు బయటికి వెళ్తే నాకు ఎన్నోసార్లు ఎంతోమంది అప్ప మేడం మీరు చేస్తున్న ఫైట్ ఎందుకు అంటున్నారంట, వాళ్ళు చెయ్యలేరు కాబట్టి చేస్తున్న వాళ్ళని అంటున్నారు. చెయ్యలేని వాళ్ళ కోసం నేను వాళ్ళందరి గళాన్ని నేను వినిపిస్తున్నాను. తిట్టేవాడు, వాడు అనేవాడు అంటూనే ఉంటాడయ్యా, నిన్ను కానీ నన్ను కానీ. ఇప్పుడు నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నీకు అందరూ పొగిడేరుగా. సేమ్ అదనమాట. కాకపోతే ఎవరు పూసుకొని నేను పూసుకొని ఇరుక్కుంటున్నాను. ఇది మాత్రం నేను స్వయంకృత అపరాధం వదిలేస్తే అయిపోయేది. బట్ మా ఇంట్లో కూడా అది అంటారు,
బట్ నేనేంటంటే సమాజంలో కొంతమందిని అలా పుట్టిస్తాడేమో దేవుడు, అంతే కష్టాన్ని కొన్ని రోజులు అట్లా చేసి ఉండలేము అసలు, ఇంట్లో కూర్చోలేము అసలు. ఫస్ట్ ఎక్కడైనా ఆవుని ఎవరైనా పట్టుకున్నారంటే వెళ్ళాడు చెమడాలు తీర్చే వరకు వెళ్ళిపోతుంటాను నేను, ఎంత దూరమైనా. ఎందుకు? ఆ గోమాతని ఇట్లా ఎలా చంపుతారని, ఎక్కడైనా గోవుల్ని అక్రమంగా తరలిస్తే వెళ్ళి అడ్డుకుంటుంటాను. ఎందుకు? నాకెందుకు? అందరూ ఇళ్లలో పడుకుంటారు కానీ నేను 2 గంటలు 3 గంటల వరకు బక్రీద్ టైంలో కార్ల మీద మేము టీం తిరుగుతుంటాం. మాకు నిద్ర రాదా? మాకు నిద్ర వద్దా? అందరూ ఇళ్లలో హ్యాపీగా నిద్రపోతుంటారు, టీవీలు చూస్తారు, లేకపోతే ఫోన్లో ఆడుకుంటారు, పడుకుంటారు. నేను రోడ్డు మీద పడి తిరుగుతున్నా, ఆవులు పట్టుకొని అవి అని ఇవని. ఏమైంది మరి? మీరు ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా దూరం అయ్యారుగా, పర్సనల్ లైఫ్ కూడా దూరం అయ్యారుగా. అది ఆటోమేటిక్గా అయిపోతాం. నేను బాబు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువగా, అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు లేదా నేను ఉండనప్పుడు నేను మ్యాక్సిమం కేరింగ్గా ఉంటాను, వాడితో అన్నీ చూసుకుంటాను. వాడికి ఎక్కువగా ఎటైనా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని వాడికి ఉంది కాబట్టి టెన్షన్ లేదు. నేను కూడా ఉదయం వెళ్ళిపోయాను అనుకోండి, సాయంత్రం వరకు అన్నీ చూసుకొని ఏదో టైంకి, సో ఇంకా అలా లాగేస్తున్నాను ప్రజెంట్ అయితే. పర్సనల్ లైఫ్ అంటే ఇవన్నిటి వల్లే నాకు డివోర్స్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు నీకు వద్దు అని గొడవ. అంటే ఈ డివోర్స్ కి పర్టికులర్ రీజన్ మీ తప్పిదమా లేదంటే ఇద్దరిది ఉంటాయి? ఇద్దరిది ఎలా అంటే ఇది పర్సనల్ క్వశ్చన్ కాదు, మీరు ఇష్టమైతే చెప్పండి. ఉంటాయమ్మా, ఎవరి దగ్గరైనా నువ్వు ఏ పని చేసినా ఇద్దరికి ఉంటాయి. నేను సమాజ సేవ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. సమాజ సేవనా లేదంటే అర్ధరాత్రులు ఫోన్ కాల్స్ రావడం అలా ఎప్పుడు రావు నాకు. అంటే ఎవరైనా మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా మీద చాలా నమ్మకం. ఎందుకంటే నువ్వు కావాలంటే టెస్ట్ చేసుకో, నాకు ఫోన్ చేసి నువ్వు చేసుకో, నాకు ఫోన్ చేసి ఫుల్ బూతులు తిట్టి పెట్టేస్తాను. నేను ఎందుకు చేస్తాను? నువ్వని చెప్పకు, నువ్వని చెప్పకు, నువ్వు ట్రై చేయి, నెంబర్ తెలిసిపోద్దిగా. ఇది కాకపోతే వేరే నెంబర్ ఎవరి దగ్గర అడిగి చెయ్యి. అంటే ఇప్పుడు తిడతారేమో, అప్పుడు స్టార్టింగ్ డేస్ కదా అవి అని అంటున్నా. ఎప్పుడు నాకు అలా రాలేదు. నేను అలా ఫోన్లు కాల్ మాట్లాడడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ అందరితో ఎంటర్టైన్ చేయడం సరదా. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా నేను ఏదో విధంగా మామూలుగా అవసరం వరకే మాట్లాడి పెట్టేస్తాను, అంతకుమించి ఎక్స్ట్రా మాట్లాడడం అలా అయితే ఎప్పుడో మీకు ఫోన్ కాల్స్ ఫోన్ వీడియోస్ బోల్డ్ వస్తాయి కదా మీకు, బోల్డ్ అన్ని. అంటే మీరు గతంలో మన ఇంటర్వ్యూలోనే నా ఇంటర్వ్యూ అని చెప్పారనమాట, అర్ధరాత్రులు వస్తాయి ఆర్టిస్టులకి, అది నేను ఒప్పుకుంటా. అదే కానీ నాకు ఎక్కువ వస్తాయి నేను చెప్పాను. అంటే మీరు నా ఇంటర్వ్యూలో చెప్పారు గతంలో, ఏంటి ఈ ఇష్యూకి గల రీజన్ ఏంటంటే ఇలా ఫోన్ కాల్స్ రావడం వల్ల అనుమానాలు క్రియేట్ అయినాయి. సో దానివల్ల అడిగితే మనకు సంబంధం లేని మరి ఇలా అడిగితే యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను ఫోన్లో వస్తాయి మాట్లాడతాము. నేను అలా కాదు, మరి ఎన్ని తెలిసే కదా పెళ్ళయింది మనకు అన్ని మాట్లాడాను నిజమే. కానీ ఫోన్ కాల్స్ మనకు తెలియని వాళ్ళు చేస్తారు, అన్నోన్ పర్సన్స్. మనం సైలెంట్లోనో ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు అంటే మనకు కొంచెం కొన్ని రోజులు స్టార్టింగ్ డేస్లో నిజంగా వస్తాయి, కానీ అది అవాయిడ్ చేస్తాం. కానీ ఆ మిస్డ్ కాల్ పడినా ఇది ఎవరు అంటే ఏం చెప్తావు నువ్వు? నెంబర్ లేకుండా నేను ఎత్తకుండా మిస్డ్ కాల్ పడతాయి కదా, పేరు లేకుండా మిస్డ్ కాల్ పడతాయి కదా, పేరు కాదు మిస్డ్ కాల్ పడతాయి. నెంబర్లు మిస్డ్ కాల్ అదే కదా, తెలిసినవి కాదు, తెలిసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్తారు కదా నేను ఎవరో అని. పలానా ఎవరో తెలియని వాళ్ళు, వాళ్ళు ఎవరో నాకు తెలియనప్పుడు మాట్లాడితే అప్పుడు అతను కొంచెం ఇబ్బందులు పెట్టి మాట్లాడితే నాకు మాట పడే మనస్తత్వం కాదు. సో నాకు నచ్చలేదు. నేను అన్ని అయినా ఆర్టిస్ట్ని చేసుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలండి, ఏదైనా ఉంటే అనేసి అన్నది నిజం అంతవరకే. కానీ దానివల్ల విడిపోయినంత ఫోన్ కాల్ వాళ్ళు ఎవరు విడిపోరయ్యా. ఫోన్స్ ఎవరైనా వేరే అఫైర్స్ ఉంటే విడిపోతారేమో కానీ అలా ఫోన్ కాల్స్తో విడిపోరు. మనకి అఫైర్స్ గురించి అంత తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ కాల్స్ ఒక రీజన్ అవ్వచ్చు, ప్లస్ నాకు సంపాదన ఇంట్లోనే పెట్టాలి, నువ్వు బయట ఎవరికి ఇవ్వద్దు, మీ తమ్ముళ్ళకి ఇవ్వద్దు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఒకటని కాదు, రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇట్లా ఉండాలి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం అప్పుడు సినిమాలో బిజీగా ఉన్నాం కాబట్టి సినిమా షూటింగ్కి వెళ్ళడం రావడం, ఆ సమయంలో ఏదైనా తాగితే నాకు తాగడం, వాళ్ళు అవన్నీ కొన్ని ఉంటాయి కదా. పార్టీ కల్చర్ కదా, నేను తాగను, నాకు అలవాట్లేదు. వాళ్ళు అతను గురించి నేను కాదు, నేను అసలు ఇంతవరకు స్మెల్ కూడా చూడలేదు. నాకు తాగే మనకు అసలు స్మెల్ కూడా తెలియదు ఇప్పటిదాకా. అసలు అది ఎలా ఉంటుంది అని టేస్ట్ అంటే కూడా నేను టేస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. అది వైన్ ఇస్తాను, వైన్ ఇస్తారా ఏమన్నా హ్యాపీ ఫిజ్ ఇట్లాంటి స్మోక్ టైప్ అట్లా సిగరెట్ కాల్చాలి సీరియల్లో ఇచ్చారు కానీ అప్పుడేం చేయము. అది ఉంది కదా, అదేదో అంటించిస్తారు కదా, దాన్ని వాళ్ళు ఎవరో పీల్చుతారు కదా, పొగ వస్తుంది, ఇట్లా పట్టుకుంటాం అంతే స్టైల్ గా. ఆ పొగ కనిపిస్తుంది. ఏమైనా యాక్టింగ్ చేస్తే ఇట్లా పెట్టేసి ఇట్లా యాక్ట్ చేయాల్సి వస్తే యాక్ట్ చేస్తాం, కానీ లాగక్కలే కదా, ఇలా అనేస్తే అది ఎవరికి కనిపిస్తుందా? యాక్టింగ్ అన్నప్పుడు అన్ని చేయాలి. అలాగైతే జయలలిత గారు అన్న ఆవిడ
బ్రాహ్మణ మాంసం తినాలి, ఆవిడ తినరు లైఫ్లో. కానీ కేకులు అట్లా ఏవో పూసి అట్లా మాంసంలో తయారు చేస్తే ఇట్లా పెట్టి యాక్ట్ చేశారు మరి ఆవిడ కొన్నిసార్లు. అలా మాకు చెప్పారు చాలాసార్లు మేము అడిగితే. సో యాక్టింగ్లో ప్రొఫెషన్లో అవసరమైనంత వరకు ఇది ఏదైనా పెట్టి దాన్ని ఎలాగో మీరు కాలుస్తారు బయట వాళ్ళు అంతా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అవి తీసుకుంటాం మేనరిజం అదంతా. మేడం ఇంత మెంటల్ టార్చర్గా మెంటల్ టెన్షన్కి ఫీల్ అయ్యారు కదా, డ్రగ్స్ కానీ అలవాటు పడలేదు? అంటే నేను మీ ఆలోచన ఆ టైంలో అది బాగా నడిచింది కదా. అసలు 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 అడిగిన క్వశ్చన్ బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? అంటే మందే అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు అనేది డ్రగ్స్ అలవాటు అయిపోతాయా? చెప్పు. డ్రగ్ అనేది ఫైనల్ కదా, లాస్ట్ స్టేజ్ కదా. ఇవే అలవాట్లేని వాళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నప్రాసన ఆవకే పెట్టేస్తావు నువ్వు. అసలు అన్నప్రాసనమే అవ్వలేదు నాకు ఆ విషయంగా. ఏంటి ఓనామాలే తెలియదు, అవి తీసుకెళ్ళి పిహెచ్డి ఇచ్చేస్తున్నావు. ఆ టైంలో బాగా నడిచింది కదా. ఏమో బాబు, నేను పార్టీలకు వెళ్ళను, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, పార్టీలు పబ్లు కల్చర్ కాదు, మనం ఎప్పుడు వెళ్ళం, ఏమీ జరగదు. సో అలాంటప్పుడు నాకు ఎట్లా తెలుసు అసలు ఏంటో కూడా దాని ఓనామాలే తెలియవు. ఏదో మనం ఏదో యూట్యూబ్లో చూస్తే లేకపోతే ఏదన్నా ఇంటర్నెట్లో దాని గురించి సెర్చ్ చేస్తే దాని గురించి తెలిసింది ఏదైనా ఎవరైనా అడిగితే 4 టీవీ ముందు మాట్లాడతాం అంతవరకే. సోషల్ యాక్టివిస్ట్గా, హిందూ యాక్టివిస్ట్గా నేనేమో క్వశ్చన్స్ ఎవరైనా మైక్ పెట్టి అడిగితే చెప్తాను, తెలుసుకుంటా. ఎందుకంటే ఇది పలానా మనం చెప్పాలి అంటే రేపు పొద్దున్న తెలుసుకోవాలి, నేను విషయం గురించి సెర్చ్ చేస్తాను. అంతేగాని మనకి అనుభవం ఉండాలా దానిలో తెలుసుకోవాలంటే చదివితే కూడా తెలుస్తుంది. మరి అదే చేసింది. దానికి మీకు అలవాటు పడ్డారు. అలవాటు ఎందుకు పడుతుంది? మెంటల్ ఆలోచన. నో, నేను మా నాన్నగారు పోయిన తర్వాత కొన్నిసార్లు నన్ను జనాలు బాగా కాకుల్లో పొడుచుకున్నప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళిన మాట నిజం. బట్ డిప్రెషన్కి వెళ్ళినా కూడా ఆ డిప్రెషన్ ఏ రోజు కనబడలేదు ఈ రోజు దాకా. ఎవరికీ తెలియదు నాకు డిప్రెషన్కి నేను వెళ్ళానని, నేను డిప్రెషన్కి బాగా గురయ్యానని, నేను ఫీల్ అయ్యానని, నేను స్ట్రెస్ తీసుకున్నానని ఎవరికి తెలియదు ఈ రోజు దాకా. ఎన్నిసార్లు, చాలాసార్లు, 2-3 సార్లు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు. మా నాన్నగారు చనిపోయాక చాలా మొన్నటి వరకు కూడా పోస్టులు వేసేదాన్ని. చాలా పెయిన్ తీసుకుంటాను ఆయన విషయంలో. సో అది నాకు బాగా కృంగతీసిన విషయం కాబట్టి నాన్న తర్వాత నేను చాలా డల్ అయ్యాను. కొంచెం తగ్గించాను, అయినా కానీ నన్ను వదలరు. ఇప్పుడు నేను ఇవ్వట్లేదు ఇంటర్వ్యూస్ అంటే వినరు. ఇప్పుడు నాకు వదలకపోతే ఇంకో 4 వస్తారు, రేపు పొద్దున్న అబ్బాయికి ఇచ్చారు మాకు ఇవ్వండి అంటారు. ఎవరికైనా మానేస్తారు. అంతా మనం కలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో రిఫరెన్స్ చేస్తారు, ఎవరో రిఫరెన్స్ ఇస్తారు. నేను ఎంత వదులుకున్నా వద్దని ఇంటర్వ్యూ అయినా ఇంటర్వ్యూలు తీసుకుంటారు. నేను ఏదో మాట్లాడుతాను, అది ఎక్కడో కర్మ కాలి కొన్నిసార్లు వేరలేదు, అన్నిసార్లు అవ్వకపోయినా అవి ఒక్కసారి అయిందో చాలు నా నెత్తి మీదకి పెంటకి. అలాంటి పరిస్థితులు చాలా వస్తాయి మేడం. ఇప్పుడు మీరు డ్రగ్స్ ఇంకోసారి అనుకో, ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి కబుర్లు. నాకైతే కరాటేకి వెళ్ళాను ఆ జోనర్ కాదు బాబు, నువ్వు ఆ మైండ్ లో తీసే ఫస్ట్. నేను మీరు తీసుకున్నారనలే, నేను డిప్రెషన్ అలవాటు పడ్డారంటే ఏంటి, అమ్మో తీసుకున్నారన్న ఆలోచన వచ్చిందా అన్న. డిప్రెషన్ లోకి వెళ్ళడం కాదు, ఏమైపోయినా నేను ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళినా. మేడం సమాజంలో మహిళ పురుషుడు ఇద్దరు ఒకటే సమానమే కదా? సమానం అంటే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కొన్ని ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇద్దరు ఒకటే, సమాన హక్కులు పర్లేదు. ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ అంటున్నారు ఇంకొంచెం ఇప్పుడు కదా. సో ఇప్పుడు మరి పెళ్ళి అయిన తర్వాత మొన్న హార్దిక్ పాండ్యా క్రికెటర్ తెలుసు కదా మీకు, తెలుసు కదా, మొన్న ఒక ఇష్యూ జరిగింది, డివోర్స్ అయినాయి. దానికి భరణం కింద ఇంత అమౌంట్ కట్టాలి అమ్మాయికి అని 70% ఎంతో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి విషయాల్ని కోర్టు ఎందుకు ఆలోచనలోకి తీసుకోవట్లేదు? ఇద్దరు సమాన హక్కులు కల్పించాలి, సమానమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అన్నప్పుడు, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నప్పుడు, మరి ఈ యొక్క విషయంలోనే అబ్బాయిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండడం కోర్టు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అనాదిగా మన పూర్వకాలం నుంచి వచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు బలహీనులు, మగవాళ్ళు బలవంతులు అన్నది బాగా సమాజంలో పేరుకుపోయి అందరి మనసులో. ఆడవాళ్ళు కొంచెం తక్కువ సమానం, మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం. అంటే మెంటల్గా ఫిజికల్గా 2 వైపులా. మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను ఎంత కరాటే ఫైటర్ అయినా నేను కొట్టాలి అంటే కొంచెం కష్టపడాలి. కొడతారు మీరు, నన్ను వదిలేను, కొడతాను. అది నా గురించి అలాగే అందరూ ఉండరు కదా, నేను చెప్తుంది ఎగ్జాంపుల్. అయినప్పటికీ నేను కూడా కొంచెం కష్టపడాలి అంత లావున్న అబ్బాయి కనిపిస్తే. ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు బలవంతులే శారీరకంగా, మానసికంగా కూడా. సో ఫస్ట్ నుంచి అది ఒక బెంచ్ మార్క్ వేస్తారు మన పెద్దవాళ్ళు, మన తాతల తండ్రుల నుంచి అలా వచ్చేసింది. అది అలా 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 వచ్చేటప్పుడు ఆడవాళ్ళని కొట్టడాలు, కొన్ని రోజుల తర్వాత 498 కేసులు, భరణాలు, ఈ డైవోర్సు, దానికి భరణం ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కేసులు వచ్చినప్పుడు కోర్టు కూడా అప్పట్లో ఏంటి వాళ్ళకి ఏం అర్థమైంది, ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నారు. సో మన లాలో అలా పెట్టున్నాయి కాబట్టి ఆడవాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఏదున్నా, మగవాళ్ళది నెక్స్ట్.
ఇప్పుడు కొన్ని చట్టాలు మారాయి, కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఇప్పుడు ఇబ్బంది పెడితే వెళ్ళి చెప్పొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు. బట్ ఇలాంటివన్నీ ఇప్పుడు అమెండ్మెంట్స్ చేశారు, అప్పుడు ఇదే కదా. సో అలా అయిపోయింది కాబట్టి అదే కంటిన్యూ అయిపోతుంది ఎక్కువ కాలంగా. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం మారచ్చు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి కూడా కొంత తెస్తుంది కట్నం. ఒకవేళ లవ్ మ్యారేజ్ కాకుండా ఇంట్లో చేస్తే ₹1 కోటి తెచ్చింది అనుకోండి, అమ్మాయి విడిపోయింది అనుకోండి, నా కోటి నాకు ఇవ్వండి అని అడుగుతుంది. దాంతో పాటు ఇంతకాలం నీతో నేను సంసారం చేశాను కాబట్టి, నా పిల్లల్ని కన్నాను కాబట్టి వాళ్ళ పోషణ నాకు కావాలి కాబట్టి ఇంకొక ₹1 కోటి ఎక్స్ట్రా కావాలి, వాళ్ళ పోషణ కూడా కావాలి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే సార్ అది ఆవిడకి ఇచ్చేయమంటారు. కొన్నిసార్లు అలా కాకపోతే ఆస్తిలో వాటా ఇవ్వమంటారు. ఏవో ఉంటాయి నామ్స్ ప్రకారం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి, కాలానుగుణంగా ఆ పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి తీర్పులు కూడా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ డిమాండ్స్ చేస్తుంది. కాబట్టి అది మనం అలా చెప్పలేం. కానీ అమ్మాయిలది అబ్బాయిలది అన్నది కొన్ని కాలానుగుణంగా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని చెప్పి సిగరెట్లు, మందులు, గుట్కాలు, పాన్ పరాగులు, బయట పబ్బుల్లో డాన్సులు, ఇవి మన వీడ్లు, అదే ఏమంటారు దాన్ని, గాంజాలు, అవన్నీ కూడా చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తే ఒక అమ్మాయి 3/4 వేసుకొని సిగరెట్గా, నేను షాక్ అయిపోయాను. ఎప్పుడు 15 సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు, అప్పుడే. ఇప్పుడు ఇంకా ఎక్కువ. నేను ఏంటి ఆడపిల్లలు ఎలా అంటే, నేను ఇంకా పాశ్చాత్య పచ్చట్లా మాట్లాడుతున్నాను అనుకోదు, కానీ మనకు కొంచెం మనం పెంచిన వాతావరణం వల్ల ఈ ఆడపిల్ల అంటారు రోడ్డు మీద ఇట్లా కాల్చేస్తుంది. ఇప్పుడు కాల్చుకుంది, ఏదో ఎక్కడెక్కడ కాల్చుకుందా పబ్లిక్లో. నేను చూసి ఏంది పిల్లలు ఇలా అయిపోయారు అని ఫీల్ అయ్యాను అప్పుడే. అంటే అందరికీ మనం ఎవరు ఆపేస్తాం, మన ఇంట్లో పిల్లలైతే మనం గట్టి దండిస్తాం, బయట ఎక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు అనేది మానేస్తారా? సో అందువల్ల ఏది సమానం అది అని కాదు, లా ఏదైనా దాని పాత్ర పోషిస్తుంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు బాగా కోట్లు ఉన్నాయనుకో, బాగా మూలుతుంది ఆస్తి, ఆటోమేటిక్గా పిల్లలు ఉన్నారనుకో, లేకపోతే వాళ్ళకి ఉన్న రిలేషన్ బట్టి వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళే ₹1 ఎక్కువ ఇచ్చి సరే అమ్మ నమస్కారం అనేవాళ్ళు ఉంటారు. అసలు ఇవ్వలేమన్నప్పుడు ఫైట్ చేస్తారు, అది చేస్తారు, కోర్టు ఇస్తుంది. చాలా ఉన్నాయండి లాలో. దొంగలకి తప్పించుకోవడానికి ఉన్నాయి, మంచివాళ్ళు మోసపోతూనే ఉంటారు, చాలా ఉంటాయి. నిజంగా కొన్ని సాక్ష్యాధారాలే కావాలి కదంటే, దొంగ సాక్ష్యాలతో నిజమైన నిజాయితీ పరులు బాధపడిన రోజులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎవరిని అనలేం. లా గురించి మనం తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు, తెలిసినంత వరకు చూసిందే మాట్లాడతాం అంతే. మేడం ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కువ కృష్ణ గారి ఫ్యామిలీకి దగ్గర ఉండడానికి కారణం ఏంటి? కృష్ణ గారి ఫ్యామిలీకి దగ్గరగానే ఏం లేదండి, మోహన్ బాబు గారి ఫ్యామిలీకి దగ్గర ఉంటాను. చిరంజీవి గారి ఫ్యామిలీ దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వరు అంతవరకు. ఆ కాంపౌండ్ లోకి వెళ్దాం అనుకున్నా అక్కడ చుట్టుపక్కల మొత్తం కంచెలా ఉంటారు అందరూ. రీజన్ అంటే చిరంజీవి గారు ఎక్కడ కనిపిస్తే మంచిగా నమస్కారం అండి అంటే బాగా మాట్లాడతారు. ఏమ్మా కళ్యాణి అంటారు, కలిసి చేసాం సినిమాలో ఆయనతో కూడా మంచిగా ఆయన రిలేషన్. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే నమస్కారం పెడితే నమస్కారం అంటారు, నేను వెళ్ళి కలిసాను ఆయన్ని కూడా. నాగబాబు గారు అయితే ఏమ్మా ఎలా ఉన్నాను మంచిగా మాట్లాడతారు. అట్లేం లేదు, కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అంత ఎక్కువ నాలాగా చాలా మంది వస్తారు, వచ్చే ప్రతి ఒక్కరిని ఎలా చేస్తే వాళ్ళ ప్రైవసీ ఉండదు, సో వాళ్ళు ఎలా చేయరు, అందువల్ల వెళ్ళాం. ఇప్పుడు కృష్ణ గారి ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఉన్న మా మనుషులు, మా అసోసియేషన్లో మనుషులే, కరాటే కళ్యాణి మన అలా అనుకుని కొంచెం అట్లా పిలిచినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మమ్మల్ని పిలుస్తారు కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్లో అట్లా కలుస్తారు అంతే. అంటే కృష్ణ గారు అంటే నరేష్ గారు వల్లనా, నరేష్ గారితో క్లోజ్ గా ఉండడం వల్ల ముందు నుంచి ఇష్టం. విజయ నిర్మల్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే విజయ నిర్మల్ ఆవిడ సినిమాలు కూడా చేసినట్టున్నారు కదా మీరు. వచ్చిన కొత్తలో ఆవిడ డైరెక్షన్ లో ఫస్ట్ నేను చిన్న వేషం వేశాను. ఆవిడ చేయి మంచిదే నా ఫీలింగ్, నాకు అదొక చిన్న ఫీలింగ్. అందువల్ల ఆవిడ ఉన్నప్పుడు, ఆవిడ చనిపోయిన తర్వాత నరేష్ గారితో కొంచెం క్లోజ్, మేము అందరం కలిసి మాలో చేయడం అలా, అంతేగాని కృష్ణ గారు అంటే బాగా పిచ్చి. మహేష్ బాబు అన్న కృష్ణ గారు అంటే ఫస్ట్ నుంచి, ఎందుకంటే కృష్ణ గారిని చూస్తే పండులా అనిపిస్తారు, ఒక సరదా అనమాట. ఆయన ఒక పండులాగా, ఆయన చాలా కూల్గా కామ్గా, ఆయన ఎంత కేరింగ్ అంటే, మా అసోసియేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి, విజయ నిర్మల్ గారు అప్పటికే కొంచెం సిక్కున్నారు, కొంచెం అప్పటికే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. సో ఆయన లిఫ్ట్లోంచి దిగి వెళ్తున్నాము, నేను తీసుకొని వెళ్తున్నాం నరేష్ గారు, మేము అందరం. తర్వాత ఒకసారి చైర్లో కూర్చుని ఆవిడ లేస్తే ఆవిడ డ్రెస్ కొంచెం ఇబ్బందిగా అయింది ఇక్కడ అమ్మది. వెంటనే ఆయన వెళ్ళి క్లియర్గా సెట్ చేసి ఆవిడని పక్కన మమ్మల్ని అందరిని పక్కతో ఆయన వెళ్ళి ఇది చేసి, అంత కేరింగ్ ఉండేవారు. అంటే ఆయనకి కొంచెం, ఆయన వెంటనే లేచి పరిగెత్తే వయసులో లేరు కదా, అయినా కానీ ఆయనకి ఎంత కేరింగ్, ప్రతి నిమిషం ఆవిడని చూసుకుంటారు అంత. అంటే అసలు అలాంటి కేరింగ్ హస్బెండ్ అని మేమైతే చాలా, ఆయన ఎందుకో నాకు చాలా ఇష్టం. ఆయన మంచి హీరో అండి, మనసున్న హీరో.
సో అందరూ ఎవరు బాగాలేరు. ఇప్పుడు అందరితో మంచిగానే ఉంటాను నేను. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తాం, మోహన్ బాబు గారితో మాట్లాడతాం, లక్ష్మి లేకపోతే లక్ష్మమ్మ లేకపోతే మన మనోజ్ బాబు అందరూ మాట్లాడతారు. విష్ణుబాబుకి అవసరమైన కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం, వాళ్ళ వైఫ్ కానీ అందరూ. ఆ పిల్లలు చాలా బాగా పాడతారు. అలా ఏం లేదమ్మా, ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా వెళ్తే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారిని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటాను, నాకు ఇష్టం. ఆయనతో వెళ్ళి మాట్లాడతాను, ఆయనతో కలిసి హిందుత్వం కోసం. ఆయన మంచి హిందుత్వ మంచి మంచి విషయాలు చెప్తారు మాట్లాడితే. పెద్ద నిఘంటు ఆయన మాట్లాడితే అన్నీ వస్తుంటాయి. ఆయన వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తుంటాను నేను. పెద్దవాళ్ళు అమ్మ, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనకు కనపడరు కదా ఎవరైనా. అందుకని ఉన్నప్పుడు మనం వెళ్ళి కలవాలి ఎవరన్నా. వారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి గుళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది పేర్లు. నేను కాశీలో వాటిలో కూడా, అక్కడ గయలో వాటిలో పిండ ప్రదానం చేసేప్పుడు కూడా నాకు ఇష్టమైన హీరోలు హీరోయిన్లు, అలాగే మన వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళ పక్కాగా బాలు గారికి, కే విశ్వనాథ్ గారికి, అందరి పేర్లు చెప్పేసి నేను అంటే అన్నీ చెప్తున్నాను కదా. అప్పుడు పోయి ఉన్నవారు పాత వాళ్ళు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అందరి పేర్లు చెప్పి అక్కడ మనం చేయొచ్చు. అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ నేను చేస్తాను. నాకు ఇష్టం. నా ఇంట్లో వాళ్ళు, నా ఫ్యామిలీతో పాటు వాళ్ళందరూ అలా ఫీల్ అవుతాను నేను. అంతే. అంటే పవిత్ర లోకేష్ గారు రావడం కొంతమందిని బాగా డిసప్పాయింట్ చేసిందా లైఫ్ లోకి? మీరు ఏమన్నా హట్ అయ్యారా? నేనెందుకు హట్ అవుతాను అంటే ఎక్కడ వేరే ఆర్టిస్ట్ వేరే అమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరికి నచ్చింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళకి ఉంటుంది. నేనే మధ్యలో నేను కొనికిసుకుని కొట్టం, నేనెందుకు హట్ అవ్వాలి? అసలు నాకేం సంబంధం ఉంది అందులో? అసలు దానిలో ఏమైనా మనకు సంబంధం ఉంటే ఓకే, మన సంబంధం లేకుండా ఎందుకు హట్ అవుతాం? అదే, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, నాకెందుకు? అది మాతో మంచిగా ఉన్నారు లేదా, మన రిలేషన్ ఎలా ఉంది, మనతో వాళ్ళు మంచిగా ఉన్నారు లేదా. పవిత్ర అక్క బాగా మాట్లాడతారు, నరేష్ గారు బాగా మాట్లాడతారు. ఇంకేంటి అక్క అంటారా పవిత్ర గారు? నాకు ఎప్పటి నుంచి పెళ్ళి అయిన తర్వాత? అంతకు ముందు నుంచేనా? ముందు నుంచి అక్క అంటారా? ముందు నుంచి అంటే ఆవిడతో ఎక్కువ నాకు ఇంటిమేసి లేదు. కలిసి మేము వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు తర్వాత నుంచి కొంచెం ఇంటిమేసి పెరిగిన. మామూలుగా ఆవిడ నాకన్నా పెద్దవాడని అట్లా. పెద్దవాడ. ఓకే మేడం. అప్పట్లో విజయ నిర్మల గారి డైరెక్షన్లో, ఆవిడ ఉన్న ప్రొడక్షన్లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు. ఆ టైంలో నరేష్ గారికి కొత్తగా పెళ్లి చేయాలి, అప్పుడే ఏదో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కదా, అప్పుడే డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. అంటే ఇది మీకు తెలుసు, లేకపోతే చాలామంది తెలియకపోవచ్చు, అది నాకు వరకు తెలిసిందనమాట. అంటే మీ మీద ఒక అభిప్రాయం ఏదో ఉన్నదంట, నిజమేనా? ఎవరికి? అంటే నరేష్ గారే ప్రపోజల్ పెట్టారు. ఎవరు చెప్పారు మీకు? తెలియకుండా ఎలా ఉంటే వస్తాయి కదా. చిచి అండి. అంటే మీకు తెలిసి ఉండొచ్చు, మీరు చెప్పపోయి ఉండొచ్చు, కానీ చాలా మందికి అడగపోయి ఉండొచ్చు. తప్పు. అలాంటి ఆయన ఎప్పుడు నాకు అలాంటి రిలేషన్ ఏం కాదు అసలు. అసలు నరేష్ గారికి నాకేం సంబంధం అండి మధ్యలో? చచ్చా, ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగే ఉండేది ఎప్పుడు మాకు. ఎందుకంటే అంటే మాకు అది ఆదిబట్ల కళాపీఠం హరికథ ఉత్సవాలు చేస్తే ఆయన విజయవాడ వచ్చిన హరికథ బ్రదర్లీ ఫీలింగ్ అంటే ఇంకా పాయింట్ మాట్లాడలేదు. లేదమ్మా, తప్పు, చాలా తప్పు. ఎందుకంటే ఆయన అసలు ఎప్పుడు అలాంటి ఊహ మీకే కూడా ఎవరు చెప్పారు? అసలు ఏ విధవ అన్నాడో కానీ ఆ పరమ దరిద్రుడు అయి ఉంటాడు వాడు. అష్ట దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు అయితే ఇలాంటి నిందలు వేస్తాడు వాడు. నింద కాదు అంటే నా వరకు రాలేదు మరి. మీరు ఇంకా బ్రదర్ అని ఫీలింగ్ అతను డిఫరెంట్. ఆయన అలా ఏం లేదు, మా ఫీలింగ్ లేదు. అలాంటి ఉంటే వేరుంటది. ఆయనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అదే అసలు అయితే అవ్వచ్చమ్మా. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఫ్రీగా ఉండి నేను డైవర్స్తో ఉన్నాను కదా అనేసి ఏదైనా అనుకుని ఉంటారేమో అట్లా, ఆయన ఎక్కువగా క్లోజ్ అలా అనుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళు ఎవరు అనుకున్న దాన్ని నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు నేను ఎలా మాట్లాడతాను? నాకు సంబంధం కూడా లేదు. ఆయన అలా ఇప్పుడు ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. ఎవరు అనుకుంటే నాకెందుకు? మాకు సంబంధం తప్పు అసలు లేదు. మా అసోసియేషన్ టైంలోనే పవిత్ర గారు ఉన్నారు ఆల్రెడీ. మాకు తెలుసు కదా, మాకు ఎట్లా అనుకుంటారు? అప్పటికే అనౌన్స్ చేశారు కదా. లేదు, అప్పుడే కొంచెం ఎక్కువ మేము క్లోజ్ ఉన్న టైం కూడా అదే. మరి ఇంకా అలాంటి ముందే క్లోజ్ ఏం లేదు. మేము ఎప్పుడు క్లోజ్ లేదు. నేను ఎప్పటికైనా ఎవరితో కూడా అంత దగ్గరగా వెళ్ళను, అంత దూరంగా ఉండాలి. నేను నా పని నేను చేసుకుంటాను అంతే. సో ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? రాజకీయాలే అంటే దానికి అభిప్రాయం ఏం లేదు. మీరు చాలా వాటిల్లో మాట్లాడతారు, రాజకీయాల గురించి మాట్లాడతారు అప్పుడప్పుడు. సో దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడు కూటమి గెలిచింది, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నేను గెలవాలనుకున్నదే గెలిచింది. మేము కూటమికే సపోర్ట్ చేసాము. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు. ఓటు ఎక్కడ ఉంది మీకు? ఇక్కడే ఉంది. మరి ఎక్కడ ఎలా సపోర్ట్ చేశారు? మా వాళ్ళు లేరా?
అలా అంటారు. ఓకే. ఏమంటే నేను చెప్తే కొంతమంది నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొంత నేను చేస్తుంటాను కదా, కొంత మేము మా వరకు మా విజయనగరం వైజాగ్ మా చుట్టుపక్కల నన్ను చూసి నేను పోస్టులు పెడతాను కదా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినప్పుడు నేను ఏం పెట్టాను, నేను పెట్టిన వీడియో కూడా ఉంటుంది. ఇక్కడైతే బీజేపీ అక్కడైతే కూటమి రెండింటికి వేయండి అని చెప్పాను. నన్ను ఫాలో అయ్యాలి, నన్ను కొంచెం ఒక 1500 మంది ఉన్నారు అనుకోండి, 1,00,000 ఒక 2,000 మంది, పోను 2-3 వేల మంది అయినా మన కూటమి ఎలాగైనా గెలిపించుకోవాలి సార్ అనుకుంటారు. ఎందుకు బీజేపీతో కలిసి ఉన్నారు అలయన్స్, మేము కూడా బీజేపీ. సో నేను సపోర్ట్ చేయడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారికి ముందుగానే మేము ఆర్టిస్ట్గా అలాగే మా హీరోగా ఆయనకి సపోర్ట్ చేస్తాం. సో అన్ని విధాలు కలిసి వచ్చింది. బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ, కలిసి అందరూ గెలిచారు. అనుకున్నది అయ్యింది. ఇక్కడ కూడా బీజేపీ 8 సీట్లు వస్తాయని మేము ఫైట్ చేసాం. అందరూ అనుకున్న ఎన్ని వస్తాయి అందరికి ముందే తెలుసు. 8 అయితే పక్క, పైన వస్తే ఇంకా సంతోషం అనుకున్నాం. వచ్చాయి. ఇక్కడ కూడా మినిస్టర్స్ అయ్యారు. అక్కడ మినిస్టర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకటండి, ఒక పాలన వెళ్ళిపోయింది అంటే అనకూడదు కానీ బయట జనాలు అనుకునేది రాక్షస పాలన అన్నారు జనాలు, నేను కాదు. వాళ్ళందరూ అలా అన్నారంటే ఎంత విసిగిపోయారు. ఈసారి కానీ వైసీపీ వస్తే మేమందరం మీ హైదరాబాద్ అని వస్తాం, లేకపోతే ఏ గుజరాత్, ఏ మధ్యప్రదేశ్, ఏ యూపీఓ వెళ్ళిపోతాం మేము. అక్కడైనా బెటర్ కానీ ఇక్కడ ఉండకూడదని అంతవరకు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళు. వలస ఈసారి వైసీపీ వస్తే వలస వెళ్ళిపోతారని 200% అందరూ అనుకున్నారు. అక్కడ ఉండకపోయినా కొంతవరకు వెళ్ళిపోతారు. ఏదో ఊరు వాళ్ళ తాతగారు ఎవరో ఉంటారు, అమ్మమ్మలు తాతగారు ఎటో వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉండకూడదని అంతవరకు భయపెట్టేశారు జనాలు. సో ఈసారి ఉంటే వాళ్ళు అన్నీ పోయేవి, ఫిక్స్ అయ్యి ఉంటారు. అందుకే పోలేండి, భగవంతుడు ఉన్నాడు అన్ని విధాలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండాల్సింది రేణుదేశాయ్ గారు ఉంటే బాగుండని చాలామంది అభిమానులు, కానీ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆవిడ లేకపోయినా వాళ్ళ తనయుడు ఏదో వాళ్ళ కూతురు ఇద్దరు ఉండడం చాలా హ్యాపీగా అనుకున్నారు. మొన్న గెలిచినప్పటి నుంచి అఖిరానందన్ వెంట పెట్టుకుని మోడీ గారి వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో బ్లడ్ రిలేషన్ అదే నేనే కాదనట్లే. ఇప్పుడు మనం ఎవరమండి మధ్యలో చెప్పడానికి? ఆయన బ్లడ్ రిలేషను, ఆయన బ్లడ్, ఆయన జీన్స్, వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుంటాడు. ఏమైనా వైఫ్తో విడిపోయారు, వాళ్ళకి పొసగలేదు. మనం ఎవరం జడ్జి చేయడానికి? ఇప్పుడు నేను విడిపోయి ఉన్నాను కాబట్టి నాకుండే సాధక బతకాలు నాకు తెలుస్తాయి. వాళ్ళ మధ్యలో ఏం జరిగింది వాళ్ళకి తెలుస్తాయి. మనం మధ్యలో మాట్లాడుకోవడం తప్ప ఆయన పర్సనల్ లైఫ్లో మాట్లాడడానికి ఎవరం మనం? ఆయన విలువలతో ఎంతవరకు పనిచేస్తారు, ఎంతవరకు సమాజం చేయగలరు, ఒక మంత్రిగా ఏ విధంగా ఆయన పని చేయగలరు, మనకు అది కావాలి. ఆయన పర్సనల్ నాకు అనవసరం. నేను మాట్లాడడానికి ఇష్టపడను. రేణుదేశాయ్ గారు ఉండుంటే బాగుంటుంది అంటే ఆవిడ విడిపోయిన తర్వాత ఉండాలని ఎలా అనుకుంటాం? అది హాస్యాస్పదం. సో విడిపోయిన తర్వాత ఇంకా అనవసరం. వాళ్ళిద్దరు సహజీవనం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత పిల్లలకి అన్నారు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు విడిపోయారు. సో ఆయనకో ఆవిడకో ఏదో పొసగలేదు. ఇప్పుడు ఈమె మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పట్టుకున్నది ఆవిడ, మీరు చూసారో లేదో. మరి అలాంటి ఒబీడియంట్ వైఫ్ ఉండడం తప్పంటారా? ఆవిడ విదేశ మహిళ అయినా మన దేశంలో ఉన్న మహిళల కన్నా చాలా చాలా 1000 రెట్లు బెటర్ అంటాను నేను. ఆవిడ ఎక్కడైనా మీకు అశ్లీలత కనిపిస్తుందా? ఎక్కడైనా డ్రెస్సింగ్లో విదేశీ మహిళలు అంటే మన వాళ్ళే ఇక్కడికక్కడ వేసుకొని తిరిగే రోజులు ఇవి. అలాంటి మహిళ ఉండడం సంతోషమే కదా. ఆయనకి ఆవిడకి సెట్ అయింది, బాగుండాలని కోరుకుందాం, ఇంకా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుందాం. అంతేగాని వాళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇది పద్ధతి కాదు. చంద్రబాబు గారితో ఎన్ని రోజులు కలిపి ప్రయాణం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అది వాళ్ళిద్దరి బాండింగ్. నిజంగా నాయకులు ప్రయాణం చేద్దాం అనుకున్నా, ప్రజలు చేయనివరా? ఎస్, ఇటువైపు ప్రజలు అటువైపు ప్రజలు, ఈ అభిమానులు ఆ అభిమానులు ఏదో తెచ్చుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఇక్కడ దాకా తెచ్చుకొని ఏమని చేసి విడగొట్టకపోతే వాళ్ళు కలకాలం బాగుంటారని కోరుకుంటున్నాను నేనైతే. అంటే 5 years తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను, బాగుండాలి నెక్స్ట్ కూడా అని. ఈ ఫ్యాన్స్ హీరోల కోసం కొట్టుకున్నట్టే ఇక్కడ ఈ ఓటర్లు కూడా అట్లాగే కొట్టుకొని మేము కార్యకర్తలం అంటే మనం చెప్పలేము. అది హేమగారితో మీకున్న ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు ఏమీ లేదు. ఆవిడ మీద కోపం ఉందా లేదంటే కోపం ఉందా? ఏమోనండి, నన్ను ఏదనంటే నేను మొహమ్మద్ మొన్న పరిస్థితి నువ్వు కూడా చూసుకో, వెనకాల అందరిని అంటావు ఎందుకో అనేసి అంతే, అయిపోయింది అక్కడతో, అంతే. నేను చాలా సీరియస్ గా మాట్లాడే ఇదివరకు ఏమైనా శత్రుత్వం ఉందంటారా? శత్రుత్వం లేదు. మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే
అసోసియేషన్ గురించే ఆ మాట్లాడతారు. టైంలోనే గొడవలు, ఆ టైంలోనే అయ్యే. తర్వాత ఏం లేదు, ఆవిడ ఎప్పుడు కలవదు, నేను ఎప్పుడు కలవను. నాకేం పార్టీలు పబ్బులు తెలియవు, ఆయన ఇప్పుడు ఎక్కడ కలుస్తుంది ఆవిడ నన్ను, నేను ఎప్పుడు కలుస్తాను. ఏదో ఎట్లా టీవీలో వాటిలో కలవడం తప్ప. రోజా గారితో పరిచయాలు మీకు బాగుంటాయంట, లేదండి. కలిపి తిరగడం ఎక్కడ చూసారు మీరు? పోనీ చూసి చూపించండి. రోజా గారు కాదంటారా చెప్పండి. కాదండి, మీరు కాదంటారేంటి, చూపించండి. మీరు రోజా గారితో కలిపి తిరిగారన్నారు, ఎన్నిసార్లు కలిపి తిరిగాను? ఆవిడతో పాటు బాధలు ఉన్నారేమో. ఎక్కడండి రోజా గారితో కలిసి నేను ఎక్కడ తిరిగాను? ఒక్క ఫోటోలో ఏదో ఎవరో చనిపోయినప్పుడు, జమున గారు చనిపోయినప్పుడు, ఇంకొకటి రెండు ఇప్పుడు అది జమున గారు అంటే రెండు సంవత్సరాల క్రితం మాట. చనిపోయినప్పుడే కలిశాను. ఈ మధ్య కాలంలో నేను కలవలేదు ఆవిడ, ఎలక్షన్ టైంలో అసలు కలవలేదు ఆవిడ. నేను మాట్లాడిన ఆవిడతో ఎప్పుడు, ఆవిడ ఎప్పుడో మినిస్టర్ అయినప్పుడు కొత్తలో ఎప్పుడో కంగ్రాచులేట్ చేసి ఉంటాను. ఆ జబర్దస్త్ సెట్ లో అప్పుడప్పుడు 2-3 సార్లు కలిసి అంతే. ఆవిడతో నాకేమి అసలు 2-3 సార్లు కలిసినప్పుడు ఆవిడకి మాత్రం బాగా ఇష్టం నా డైలాగ్, అబ్బా అని బాబీ అంటూ ఉంటారు. ఆవిడ కల్పించినప్పుడు అబ్బా అంటారు నన్ను చూడంగానే. ఫస్ట్ చూసి ఏంటి అసలు తిరుపతి దర్శనం కూడా అడగలేదు నన్ను ఇంతవరకు ఎప్పుడు అని అడిగారు ఒకసారి. మిమ్మల్ని నేను ఎప్పుడు అడగలేదు ఆవిడని, నేను అడగలేదు, ఆవిడే చెప్పారు అన్నమాట. సో నేను ఆవిడతో నాకేం పరిచయాలు పూసుకొని రాసుకుని, నేను ఎవరితోనే తిరగడం ఉండదు బాబు. పూసుకొని రాసుకొని నువ్వు ఎక్కడ చూపించుకొని చూద్దాం, ఏముండదు. మనం అంతా భక్తి, దేవుడు ఏదైనా పని ఉందంటే ఎక్కడ రండి, ఇక్కడ ఎవరైనా భజనలో అవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతా. ఏదైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి మన వల్ల అవుతుందంటే వెళ్ళిపోతా. పోలీసులతో గొడవ పెట్టేసుకొని వాళ్ళ గురించి ఏమైనా ఫైట్ చేయాలా, వేరే వాళ్ళ గొడవ పెట్టుకుని నా గురించి కాదు, మళ్ళీ పక్క వాళ్ళ కోసం ఏదైనా ఫైట్, ఏంటి సార్ అదేలా సార్ ఆ కేసు ఎలా పెడతారు, ఈ సెక్షన్ ఎలా పెడతారు, ఇలాంటివి వెళ్ళిపోతాను. కేసులు ఏవో వేయించుకొని ఎత్తి మీద కోర్టులు తిరుగుతుంటాను. ఇంకేముందండి నేను చేసింది? సినిమాలు, సీరియల్ కూడా దూరం అయిపోయాను. నా సామాజిక సేవ, ఆ సేవ, ఈ సేవ అనుకొని అన్నింటికీ దూరం అయిపోయాను. ఎందుకంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, నువ్వు అంటున్న మాటలు ఏంటి అని అన్నారని అవి కూడా వదిలేసాను క్యారెక్టర్స్. ఇప్పుడు అవి కూడా నేను చేయట్లేదు. సో ఇంకేం చేయాలి? ఇంకా సమాజం కోసం మాట్లాడుకుని చేస్తే నేను తిట్లు కాస్తున్నాను. ఇలా మీరు ఇంటర్వ్యూలు వేసే నిందలని మోస్తున్నాను. ఇంకేముంది? మీరు నిందలే వేస్తున్నారు చాలా వరకు, నిజాలు కావని నిందలే వేస్తున్నారు. మీరు వేసేవి నిందలే, అబాండాలు. అబాండాలు ఇప్పుడు 4-5 వేసావు, పెద్ద పెద్ద బండరాళ్ళు. మేము వేయలేదు అనుకో, ఇంత రాళ్ళు వేసేసి మళ్ళీ తిరిగి నేనే వేస్తానా అంటావు, ఇంత బండరాళ్ళు వేసేసావు. అదే మంచి కోరుకొని నీ మంచి కోసం నా మీద బాగా నిందలు వేస్తారు. ఎవరండి ఆవిడ? ఎవరు నాకు తెలియదు, అసలు తెలియదు నాకు. అంటే నేను పనికిరాని వాళ్ళ గురించి మాట్లాడను, అవసరం లేని వాటి గురించి అయినా కోర్టులో ఏవో కేసులు నడుస్తున్న వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అది మీరు తెలుసుకోండి ఫస్ట్. మాట్లాడకూడదు. నేను ఆవిడ గురించి మాట్లాడమనలేదు, నేను మాట్లాడకూడదు. నాకు తెలియదు రిలేషన్ ఎలా ఉంది అసలు. రిలేషన్ ఏంటి అసలు? నాకు సంబంధం లేని వ్యక్తులు పరిచయాలు. అసలు కేసులు వస్తాయా పరిచయాలు ఉన్న వాళ్ళతో? కేసులు ఉంటాయా పరిచయాలు ఉన్న వాళ్ళతో? చెప్పండి. కేసులు ఉంటాయా? మరి ఇంకేం పరిచయం ఉంటుంది అప్పుడు? అంటే కేసు లేకపోతే పరిచయం ఉంటుందా? ఫ్రెండ్స్ అయితే కేసులు ఉండవు, ఫ్రెండ్స్ కాకపోతే గొడవలు వస్తాయి. మరి అంటే వాళ్ళతో నాకేం పని? నా మీద వాళ్ళు ఎలిగేషన్, వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ ఉంటే కేసులు ఉంటాయి. సో అది కోర్టులో ఉన్నాయి కాబట్టి తేల్చుకుందాం అంతవరకే. అంటే ఇటువంటి ఎలిగేషన్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటే హైలైట్ అవుతారనే ఉద్దేశంతో అయితే వేసుకోమనండి. నేను ఎవరి మీద వేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సినంత పేరు, కావాల్సినంత నేను హైలైట్ అయ్యే ఉన్నాను. నేనేం కొత్తగా వివాదం ఇరుక్కుంటే వస్తుందని నాకు ఎవరి మీద బురదలేసి అది చేయాల్సిన అవసరం లేదు. నన్ను బురదల్లోకి లాక్కడరా బాబు అనుకుంటాను నేను. నన్ను బురదలోకి లాగి మరి నా మీద ఎంత బాండేస్తే నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను. మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, చివరిగా 2 ప్రశ్నలు అడుగుతాను. అవి మీకు యాక్సెప్టెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి మొన్న తిట్టడం జరిగింది శ్రీరెడ్డి, దీన్ని ఏ విధంగా చూస్తారు? దీనితో పాటుగా నిన్న ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని కవచంలాగా ఏర్పరచుకుంటారు ఆయన. వాళ్ళని మంచిగా ఫామ్ చేస్తారు, వాళ్ళని బయట మంచిగా ఒక కవచంలాగా. అసలు మీరు ఏమంటారు? వద్దంటే వద్దు కాదు. అసలు ఎవరు ఇక్కడ ఇంత విలువ కూడా ఇవ్వను నేను. ఆ వ్యక్తులు ఏమైతే ఏది మాట్లాడితే నాకేం పని? అవతల వ్యక్తులు, నాకు అసలు సంబంధం లేని వ్యక్తి గురించి నాకు అడిగి మీకు యాక్సెప్ట్ నాకేం పని? అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడిన ఆమె కానీ వారు కానీ ఎవరు కానీ నాకు అవసరం లేని విషయం. అంటే మీరు కొన్ని విషయాల్లో ధర్మం పట్ల ఉండి ఖండిస్తారు కదా. నేను మాట చెప్పంటారా, ఒక పెంట మీద రాయాల్సిన అవసరం నాకు లేదు. సింపుల్, అంతే. అంతే సింపుల్ చెప్పాను, ఇంకా అంతకన్నా అవసరం లేదు. ఓకే, ఇంకెక్కువ మాట్లాడితే ఈసారి మామూలుగా ఉండదు ఎవరైనా కానీ, అది వేరే విషయం. అది అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. ఒక డైలాగ్, మీరు 2 డైలాగులు చెప్పండి మేడం. డైలాగులు ప్లీజ్. ఏం డైలాగులు లేవు నాయనా. అంటే ఇప్పుడు మొక్కే కదా అని ఏంటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవరిది?
తగ్గేదేలే తర్వాత చెప్పమన్నారుగా నాకు ఇష్టమైన డైలాగ్ అది మీకు ఇష్టమైంది, మాకు ఇష్టమైన డైలాగ్, మా ఆడియన్స్ ఇది ఒకటే ఉంటది మీకు ఇష్టమైంది. బాబీ ఒకటి. అబ్బా పిండేసావు నాకు తేజ. ఇంటర్వ్యూలో మాత్రం రుబ్బేసి మిక్సీ వేసి ఏమో టీ పొడి దానిలో కారం వేసి మసాలా వేసి టీ పొడి టీ పెట్టమంటే మసాలా టీ పెట్టావు అట్లా ఉంది. నిజంగానా? థ్యాంక్ యూ మేడం, మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు, మా వైల్డ్ వోల్ఫ్ టీవీకి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.